గడీల కోటలను బద్దలు కొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి గడీల దొరలకు ఎదురొట్టినటువంటి మా తల్లి మా సరితా తిరుపతయ్య గారికి అక్కడ ఓటమేం కాలే, గెలిపే గాని కొంతమంది మన కుల సోదరులే అక్కడ చేయడం వల్ల తల్లి చిన్న ఓట్లతో ఓడిపోయింది. అది ఓటమి కాదు, తల్లి కూడా ఒప్పుకుంది. నా ఓటమి తెలంగాణ కుర్మలందరూ కూడా జ్ఞానోదయం కలిగిందని చెప్పింది, చక్కగా మాట్లాడింది. మన సరితా తిరుపతయ్య గారికి, వేదిక ఉన్నటువంటి కుల బాంధవులకు, పెద్దలు కొత్త కుర్మ శివకుమార్ గారికి, అరుణన్న గారికి, సుభాష్ గారికి, ఇంకా చాలా మంది మా కుర్మ సోదరులు, కేవైసీసీ అధ్యక్షులకు, రాష్ట్ర నాయకులు, ముందున్నటువంటి మా కుల బాంధవులందరికీ శనార్థి తెలియజేస్తూ ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కురుమలను గుర్తించి గొల్ల కురుమలకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ 4 సీట్లు ఇచ్చింది. 4 సీట్లలో ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో, పెద్దల సహకారంతో ఇక్కడ మీ బిడ్డగా నేను గెలిచి ప్రభుత్వం ఇప్పుడు కూడా పెద్దల సహకారంతో ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా కురుమ కుల సోదరుల పక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ గాంధీ భవన్ లో హైదరాబాద్ విలీనం తర్వాత మొదటగా ప్రధాన పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి కొల్లూరి మల్లప్ప గారి విగ్రహం ఫోటోను పెట్టడం అనేది చారిత్రక విషయం. గతంలో పెట్టింది, ఇప్పుడు మధ్యలో లేరంటే అక్కడ పిసిసి ప్రెసిడెంట్ గాని, ఇక్కడ మన పెద్దలు మంత్రివర్గం గాని తప్పకుండా 1952లో ఆయన ఎమ్మెల్యేగా, 62లో ఎంపీగా 3 సార్లు చట్టసభలకు వెళ్లి ఆ రోజే కురుమల ప్రాతినిధ్యాన్ని చాటినటువంటి కొల్లూరి మల్లప్ప గారి విగ్రహాన్ని ఫోటోని ఇక్కడ పెడతామని చెప్పి మన అధిష్టానం చెప్పడం మన శుభసూచకంగా. ఫోటోనే కాదు, ఆ రోజు కూడా కురుమలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించారు. మళ్ళీ ఇప్పుడున్నటువంటి 10 ఏళ్ల పాలనలో గొల్ల కుర్మలకు ప్రాధాన్యం లేదనే ఉద్దేశంతో మన పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి అప్పటి అధ్యక్షుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొల్ల కుర్మలు నీచాయితీకి మారిపోయారు. వాళ్ళని గత ప్రభుత్వాలు వాడుకున్నాయి తప్ప రాజకీయంగా అలకలొక్కింది చెప్పి ఇలా గుర్తించి మనం చట్టసభలో ఇవ్వడం జరిగింది. మొన్ననే మన కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే గొల్లలు వేరు, కుర్మలు వేరు అని చెప్పి కుర్మలకు కూడా కార్పొరేషన్ కావాలని చెప్పి మన కుల బాంధవులు కోరితే తప్పకుండా దాన్ని పరిగణలో తీసుకుంటా అని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కుర్మలు అనుబంధంగా ఉన్నారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లో కుర్మలు కూడా గొల్ల కుర్మలు ఉన్నారు. కానీ గతంలో ఉన్నటువంటి ఈ గడిల పాలన ఉన్నటువంటి కేసీఆర్ గాని, అక్కడ మోడీ గాని గొల్ల కుర్మల ప్రాధాన్యత తగ్గించి గొల్ల కుర్మలు రాజకీయంగా ఎదిగితే రేపు పెద్ద పని ముప్పు అని చెప్పి వాళ్ళు ఏమున్నా గొల్ల కుర్మలకు గొర్రెలు బర్రెలు అని చెప్పి మన రాజ్యాంగ శాసనసభల్లో రానివ్వకుండా మనకు అణచివేసే ధోరణి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇలా మనకు చట్టసభల్లో అవకాశం ఇచ్చింది. అదే కాకుండా ఈ రోజు యావత్ తెలంగాణ ఉన్నటువంటి 17 సీట్లలో పార్లమెంట్ స్థానాల్లో గొల్ల కుర్మలంతా ఏకమై ఖచ్చితంగా 17 సీట్ల గెలుపులో కీలకంగా మన గొల్ల కుర్మలు ఉండాలి. దానికోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి ఇలా గాంధీ భవన్ లో ఈ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ మొత్తం కూడా ప్రతి గొల్ల కుర్మ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి ఈ 17 సీట్లలో భారీ మెజార్టీ ఇవ్వడానికి ఇలా గొల్ల కుర్మలు ఏకమై ఇక్కడ మా మంత్రివర్గం గాని, ఇక్కడ పెద్దలు మదియాస్కన్న గారి చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా గొల్ల కుర్మలు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి. దేశంలో ఉన్నటువంటి మోడీ బీసీ అని చెప్పుకుంటున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ మన కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఇలా రిజర్వేషన్లు ఇస్తుంటే ఈ దుర్మార్గుడు రిజర్వేషన్లు తీసేస్తా అంటున్నాడు. ఇలా రిజర్వేషన్ తీసేస్తే ఇలా మన బీసీలం గాని, ఓబీసీలం గాని చట్టసభలో లేకుండా ఏమున్నా మోడీ కార్పొరేట్ సంస్థలకే కొమ్ము కాస్తున్నాడు. ఇప్పటికే మోడీ వచ్చిన తర్వాత రైతులను మొత్తం అది చేసి రైతులు ఉన్నటువంటి నల్ల చట్టాలను తెచ్చి ఇవాళ నల్ల ధనం తెస్తా అని చెప్పి నల్ల చట్టాన్ని తెచ్చిండు. మళ్ళొక్కసారి నాకు 400 సీట్లు ఇయ్యి, నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు. ఇవాళ మీ అందరి ముంగట ఇక్కడ వేదిక ముంగట మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా ఉన్నామంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం చదువునే ఇవాళ మనకు చట్టసభల్లో అవకాశం వచ్చినాయి. అదే విధంగా బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ చెప్తుంటే ఒక రకంగా రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పి ఒక రకంగా ఇలా
బీసీ రిజర్వేషన్లు తీస్తానని చెప్పి ఇలా మీ ఉన్నటువంటి మోడీ ఒక కేడి ఇద్దరు కూడా ఆడుతున్నటువంటి నాటకాలు మీరు చూస్తున్నారు. ఇక్కడ బీజేపీ టిఆర్ఎస్ రెండు కూడా దోస్తాన్ చేస్తున్నాయి. మరి మనం దీన్ని గమనించాలి. గొల్ల కుర్మల అండ ఉండాలి. మనకు గొల్ల కుర్మల కాంగ్రెస్ పార్టీ చట్టసభల్లో అవకాశం ఇచ్చింది, రేపు కార్పొరేషన్లు కూడా అవకాశం ఇస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతి గొల్ల కుర్మ మీ నియోజకాల్లో అందరం చేయి కలిపి చేయి గుర్తు కోటేస్తే రేపు కాంగ్రెస్ పార్టీ వల్లనే రిజర్వేషన్ సాధ్యమైతాయి, మనందరికీ అవకాశం ఉంటాయి. మోడీ ఏమున్నా మతాన్ని నమ్ముకున్నాడు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, నీ బియ్యం నాకంటున్నాడు, నా బియ్యం నీకంటున్నాడు. అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి చెప్పిండు, దేవుడు అనేవాడు గుళ్ళ ఉండాలి, మన మనసు నిండా దైవం ఉండాలి. కానీ ఈ దేవుని పేరు మీద ఓట్లాడితే ఈసారి గనుక దుర్మార్గంగా మోడీ అధికారంలోకి వస్తే మన దేశాన్ని పాకిస్తాన్ కి అమ్ముతాడు. ఇప్పటికే ముస్లింలను అనగదొక్కుతున్నాడు, ఓబీసీలను బీసీలను అనగదొక్కుతున్నాడు అంటున్నాడు. మరి దీన్ని మన గ్రామాలలో మనం ఖచ్చితంగా విస్తృతంగా ప్రచారం చేయాలి. ఇలా కల్లుబొల్లి మాటలతోటి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలుగా మోడీ గారు చేసింది ఏం లేదు. గతంలో మనం 75 సంవత్సరాలు పరిపాలిస్తే 55 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈ 10 సంవత్సరాల్లో 1,05,000 కోట్ల అప్పు చేసినటువంటి ఘనత ఈ మోడీకి దక్కింది. కాబట్టి మళ్ళొక్కసారి ఈ దేశంలో విచ్ఛిన్న శక్తులు మతతత్వ పార్టీలుగా మతాలను అడ్డం పెట్టుకొని కులాలను అడ్డం పెట్టుకొని మళ్ళొక్కసారి రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఈసారి కనుక మోడీ అధికారంలోకి వస్తే చట్టసభల్లో కాదు కనుక ఈ భారతదేశంలో మనం నివసించడానికే ఇబ్బంది అవుతుంది. ఇక బీసీ బతకడానికే, ఎస్టీ ఎస్సీలను బతకడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచన చేయాలి. గొల్ల కుర్మల పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలోనే ఎంపీగా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ మన గొల్ల కుర్మలకు పెద్దపీట వేసింది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి కూడా కార్పొరేషన్ గాని మిగతా వాళ్ళకు కూడా ఇక్కడ చెల్లెకి సరిత కూడా సంస్థ స్థానం ఇస్తాడు. ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టపడే వాళ్లకు తప్పకుండా పదవులు వస్తాయని చెప్పి ఆశిస్తూ మీరందరూ గ్రామాలలో మన బీసీ వాదంతో పాటు ఎస్టీ ఎస్సీ మైనార్టీల హక్కులను కాపాడుకోవాలంటే మోడీని గద్దె దించాలి. కేడీని గద్దె దించడం మోడీని గద్దె దించేదే ఉంది. కాబట్టి మన రిజర్వేషన్లు మన ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరం ఈ 15 రోజులు మన గ్రామాలలో ప్రతి కార్యకర్త ప్రతి సైనికుడిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్తూ ముఖ్యంగా గొల్ల కుర్మలు 17 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ కోట మీద ఎగరేసి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ ఒక్క పిలుపు మేరకు నా కుల సోదరులంతా వచ్చి దీని విజయవంతం చేసినందుకు దీనికి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లో కూడా ప్రచారంలో భాగంగా మన మంత్రివర్గం గాని మన స్టార్ క్యాంపెయిన్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మన కులాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా మళ్ళొక్కసారి మన కుల బాంధవుల తరఫున శనార్థి చేస్తున్నా. జై కుర్మా.